ప్రేమ ద్వారా ఆకర్షింపబడి ఆయన సన్నిధికి వచ్చిన మీ అందరికీ యేసుక్రీస్తు నామములో వందనాలు. యెషయా 41:10. బూదిగంతముల నుండి నేను పట్టుకొని దాని కొనల నుండి పిలుచుకొనివాడా, నీవు నా దోసడు అనియు నేను నిన్ను ఉపేక్షింపక ఏర్పరచుకొని నన్నియు నేను నీతో చెప్పి ఉన్నాననియు నీకు తోడై ఉన్నాననియు భయపడకము, నేను నీ దేవుడినై ఉన్నాను. దిగులు పడకము, నేను నిన్ను బలపరుతును. నీకు సహాయం చేయవాడును నేనే. నీతి అను నా దక్షిణ హస్తముతో నిన్ను ఆదుకొందును. చిన్న ప్రయత్నం చేసుకుని వాక్యం చూసుకుందాం. మహాగణుడా, మహోన్నతుడా, గడ్డి పరకతో సైతం నువ్వు మాట్లాడించగలిగిన సమర్థవంతుడు ప్రభు. గాడిదకు మానవ స్వరాన్ని ఇచ్చి ఉన్నావు ప్రభు. నేనైతే గాడిద కన్నా హీనంగా ఉన్నాను, గడ్డి పరక కన్నా హీనంగా ఉన్నాను. ఒకసారి నీ యొక్క కనికరముతో నన్ను దర్శించి, నీ కృపలో నువ్వు నన్ను దర్శించి, జీవము కలిగిన దేవుడి యొక్క వాక్యము మేమందరము ధ్యానము చేయుచుండగా కూడి ఉన్న ప్రతి ఒక్కరిని నువ్వు దర్శించి, వినగలిగిన చెవులు, గ్రహించే ఆత్మ ప్రతి ఒక్కరికి నువ్వే అనుగ్రహించమని, ఈ యొక్క వాక్యం అంతయు నీ నామ మహిమార్థమై మా అందరికీ తేటతెల్లగా అర్థమవునట్లు నువ్వే నీ యొక్క స్వరముతో మాట్లాడమని యేసుక్రీస్తు నామమున ప్రార్థన చేయుచున్నాను తండ్రి, ఆమెన్. యెషయా 41:9-10 కలిపి ఒక వాక్యం కింద ఉంటుంది. యెషయా 41:9-10 చదువు విషయం. బూదిగంతముల నుండి నేను పట్టుకొని దాని కొనల నుండి పిలుచుకొనినవాడా, నీవు నా దాసుడువనియు నేను నిన్ను ఉపేక్షింపక ఏర్పరచుకుంటుననియు నేను నీతో చెప్పి ఉన్నాను. నీకు తోడై ఉన్నాను. భయపడకుము, నేను నీ దేవుడినై ఉన్నాను. దిగులు పడకము, నేను నిన్ను బలపరుతును. నీకు సహాయము చేయువాడును నేనే. నీతి అను నా దక్షిణ హస్తముతో నిన్ను ఆదుకొందును. ఏమంటే చాలండి. ప్రతి సంవత్సరం ఇలా 31st నైట్ ఆ యొక్క రాత్రి ప్రార్థనలో ఇక నూతన సంవత్సరం వస్తుంది అనగా దేవుడి యొక్క కృపలో ఎన్నో 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 వాగ్దానాలు ఇలా ప్రింట్ చేసి పెడతారు కదా. సంఘస్థులు అందరూ 1 by 1 వచ్చి తీసుకుంటూ ఉంటారు. అలాంటి దాంట్లో ఈ యొక్క వాక్యం అసలు ఖచ్చితంగా ఉంటుంది. ఇది లేకుండా కూడా ఉండవు. ఇది పేరుకి 9వ వచనము 10వ వచనము, కానీ ఒక్కొక్క లైను ఒక్కొక్క విశిష్టత ఉంటుంది. ప్రతి ఒక్క పదము గొప్పది. ప్రతి ఒక్క పదంలోని అర్థము దేవుడు మన కోసమే. మరి ముఖ్యంగా చూడండి, ఫస్ట్ లైన్ చూడండి. బూదిగంతముల నుండి నేను పట్టుకొని దాని కొనల నుండి పిలుచుకొనినవాడా. నిన్ను ఎలా పిలిచాడు దేవుడు? నేను ఎక్కడి నుంచి పిలిచాడు దేవుడు? మరి భూమిలో ఉన్న జనాభా సంఖ్య ఎంత? ఇప్పుడు మంచు కురుస్తుంది. ఇది ఈ మైకు చెట్టు అనుకుందాం. ఈ చెట్టుకి ఆకులు ఉంటాయి కదా. మంచు కురిసినప్పుడు ఆ మంచు ఒక ఆకు మీద పడినప్పుడు, ఆ మామిడాకు అనుకుందాం, ఆకు మీద పడినప్పుడు దాని యొక్క కొనల నుండి చిన్న చిన్న డ్రాప్గా మంచు పడుతుంది. లేకపోతే మంచులో నుంచి వచ్చిన అక్కడ నీటి చుక్కన్న పడుతుంది. పోనీ మనం మంచు రెగ్యులర్గా చూడడం ఓకే. వర్షం వస్తుంది, చెట్టు ఉంది, చెట్టు మీద ఇలా ఆకులు, ఒక ఆకు మీద ఇలా వర్షం పడుతున్నప్పుడు ఆ ఆకు ఇలా ఉంటుంది కదా రూపురేఖలు. ఆకు చివరి భాగంలో ఆ కొన చివరి భాగంలో డ్రాప్ బై డ్రాప్ కారుతూ ఉంటుందా? అట్లాగే దేవుడు ఈ యొక్క ఉపమానం ఉపయోగించుకొని, నువ్వు ఎక్కడున్నావు? భూమిలో ఉన్నావు. భూమి మీద ఒక్కదానివే ఉన్నావా? భూమి మీద ఒక్కడవే ఉన్నావా? ఎంతమంది మన దేశంలోనే సుమారు 120 నుంచి 130 కోట్ల మంది ఉన్నారు. ఏంటి, భారతదేశంలో మాత్రమే 120 నుంచి 130, ఉదాహరణ చెప్తున్నా, రఫ్గా 130 కోట్ల జనాభా ఉన్నారు భారతదేశంలో. కానీ ప్రపంచంలో భారతదేశం లాగా సుమారు 190 చిల్లర దేశాలు ఉన్నాయి. దాంట్లో చిన్న దేశాలు అవ్వచ్చు, పెద్ద దేశాలు అవ్వచ్చు. మన దేశానికి ఇంకా 400-500 ఎక్కువ. అంటే అమెరికా తీసుకుంటే మన దేశానికన్నా ఎన్నో రెట్లు ఎక్కువ. రష్యా తీసుకున్నా ఇంకా ఎన్నో రెట్లు ఎక్కువ.
ఆలోచన చేయి. మన దేశంలోనే 120 నుంచి 130 కోట్ల జనాభా ఉన్నారు. ప్రపంచంలో ఎన్ని కోట్లు ఉంటాయి? అన్ని కోట్ల జనాభాలో నుంచి దేవుడిని ఎలా పిలుస్తున్నాడు? ఎంత చక్కగా ఉంది వాక్యం, ఎంత చక్కగా ఉంది. ఒక గుంపులో అందరూ ఒకే హైట్లో ఉండి అందరూ ఒకే రూపురేఖల్లో ఉంటే ఒకరిని గుర్తుపట్టడం ఎంత కష్టం. అసలు దూరం నుంచి చూస్తే ఆ మనిషిని గుర్తుపట్టగలమా? 5 అంతస్తుల బిల్డింగ్ ఎక్కి నేల మీద అందరూ ఒకేలాగా ఉంటే నువ్వు ఒక్కనన్నా గుర్తుపట్టగలవా? మరి దేవుడి యొక్క కనుదృష్టి బూదిగంతము మీద ఉండి బూదిగంత నివాసులందరిలో నుంచి ఆ కొనలో ఉన్న నిన్ను దేవుడు ఎలా పిలుస్తున్నాడు చూడండి. బూదిగంతముల నుండి నేను పట్టుకొని దాని కొనల నుండి పిలుచుకొని వాడా. దేవుడు నిన్ను పేరు పెట్టి పిలుస్తున్నాడు. ఒక్కరిలో పిలవాలా, నీ ఇంట్లో నుంచి నిన్ను పిలవట్లా, నీ దేశంలో మాత్రమే కాదు. ఎక్కడి నుంచి పిలిచాడు దేవుడు నిన్ను? ఫస్ట్ ఆయన నిన్ను చూస్తేనే కదా నిన్ను పిలవటం. బూదిగంతముల్లో ఎంత కోటాను కోట్ల జీవరాశులు ఉన్నారో వాళ్ళందరి మీద దేవుడి యొక్క కనుదృష్టి ఉంది. ఆ కనుదృష్టిలో నుంచి నిన్ను చూసి దేవుడు నిన్ను చూసి నీ పేరు పెట్టి పిలుచుతున్నాడు. ఎంత ప్రేమ నువ్వు అంటే దేవుడికి, ఎంత ప్రేమ. నిన్ను పిలవడం మాత్రమే కాదు, నీకు ఎంత గొప్ప వాగ్దానం చేస్తున్నాడు చూడు. దేవుడిచ్చే వాగ్దానం, ఒక మనిషి నీ పట్ల చేసే వాగ్దానం కాదు ఇది. దేవుడు స్వయాన నీకు 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 చేసే వాగ్దానం. నువ్వు ఎలాంటి వాడివి, నువ్వు ఎలాంటి దానివి? 10వ వచనంలో ఉంటుంది, నీవు నా దాసుడు వనివియు. ఎవరు దాసుడు? నువ్వు నా దాసుడు వనియు. నువ్వు దేవుడికి దాసుడుగా ఉంటే అప్పుడు దేవుడు నిన్ను ఉపేక్షింపక ఏర్పరచుకుంటేని నువ్వు దాసుడుగా ఉన్నావు దేవుడికి. దేవుడు చెప్పే ప్రతి ఒక్క పని నువ్వు చేస్తున్నావా? మీ ఇంట్లో ఒక ఇల్లు శుభ్రం చేసే పనమ్మే ఉందనుకుందాం, లేకపోతే మీ గేదెలో బర్రెలు శుభ్రం చేసే సావిడిలో ఉన్న పనోడు అనుకుందాం. మీరు నెలసరి జీతం ఇస్తూ ఉంటారు. ఓకే, జీతం ఇస్తారు. జీతానికి తగినట్టు పని చేయలేదు అనుకోండి, మీరు ఎలా మాట్లాడతారు అతనితో? పని చేయకపోతే జీతం ఇస్తారా? పని చేయకపోతే అలా సైలెంట్గా ఉంటారా? అతన్ని గద్దించడం ముందు చెప్తారు, చెప్పినా వినకపోతే గద్దిస్తారు, ఇంకా మాట వినకపోతే పనిలో నుంచి కూడా మీకు తీసేస్తారు. మీకు అంత అధికారం ఉంటుందిగా. బికాస్ మీరు ఒక డబ్బు పెట్టి అతన్ని కొనుక్కొని ఆ యొక్క పని నిమిత్తం అతను కొనుక్కొని అతని చేత పని చేపిస్తున్నారు. మీరు యజమానుడు, ఆ పని వాళ్ళందరూ మీకు దాసులు. మీ దాసులు మీ మాట వినాలి. ఓకే, మీ దాసులు మీ మాట వినాలి. దీనికి మాత్రం ఎక్కడ కాంప్రమైజ్ అవ్వరు యజమానులు. బికాస్ నీ కష్టాజితంలో నుంచి 1000 అవ్వచ్చు, 2000 అవ్వచ్చు, ఎంతో కొట్ట మీరు పెట్టి వాడిని పోషించడం అవ్వచ్చు. మీ యొక్క పని వాడి చేత చేయించుకుంటున్నారు. కానీ ఇక్కడ వాక్యం ఏం చెప్తుంది? ఇది ఉదాహరణలాగా చెప్తున్నా. ఈ వాక్యం ఏం చెప్తుంది? దేవుడు యజమానుడుగా ఉన్నాడు, నువ్వు దేవుడికి దాసుడుగా ఉన్నావు. దేవుడు నీకు యజమానుడుగా ఉన్నాడు, నువ్వు దేవుడికి దాసుడుగా ఉన్నావు. దాసుడుగా ఉన్న నువ్వు దేవుడి యొక్క పని ఎందుకు చేయట్లే? నువ్వు దేవుడి యొక్క పని చేయకుండా ఉంటావు, కానీ నీ యొక్క ప్రార్థనలో మాత్రం యేసయ్యా నన్ను విడిచిపెట్టమాకు, నన్ను ఉపేక్షించమాకు, నా చెయ్యి వదిలేమాకు, నువ్వు నాకు ఎప్పుడు తోడుగా ఉండు, నువ్వు నన్ను ఏర్పాటు చేసుకున్నావు కాబట్టి నువ్వు నాకు తోడుగా ఉండు అని ప్రార్థన అయితే చేస్తాం. కానీ దాసుడు స్వభావం కలిగిన నువ్వు ఈ యొక్క యజమానుడుగా ఉన్న యేసయ్యకి నువ్వు ఎంతవరకు పని చేస్తున్నావు? ఏం పని చేస్తావు నువ్వు దేవుడి కోసం? మనమైతే దేవుడి కోసం ఏ పని చేయం, కానీ ప్రార్థన మాత్రం చేస్తాం. నువ్వు నన్ను వదిలేమాకు, నువ్వు నన్ను ఉపేక్షించమాకు, నువ్వు నన్ను ఏర్పాటు చేసుకున్నావు అని ప్రార్థన ఉంది. కానీ ఆ ప్రార్థనకు తగినట్టుగా నీ యొక్క దాస్యత్యము కలిగిన ప్రవర్తన ఏది? నేను మనుషుల కింద దాసులుగా ఉండమని నేనేం వాక్యం చెప్పట్లా. ఓకే, ఇక్కడ యేసుక్రీస్తు ప్రభువారు నీ యొక్క యజమానుడు, నువ్వు దేవుడి యొక్క దాసుడు. నువ్వు ఎప్పుడైతే దేవుడికి దాసుడుగా ఉంటావో అప్పుడు దేవుడు నీ పట్ల ఉపేక్షించకుండా నీ పట్ల ఉండి ఆయన యొక్క ఏర్పాటులో నిన్ను ఎంతగానో అభివృద్ధి చేస్తాడు. ఇంకో వాక్యం చూడండి, నేను నీతో చెప్పి ఉన్నాను, నీకు తోడై ఉన్నాను. చూడండి, నీకు తోడై ఉన్నానని రాసేయచ్చుగా. ఒక మాట పదే పదే చెప్తుంటే ఎలా చెప్తారు? నీకు ఆల్రెడీ నీకు చెప్పింది మాటే కదా ఇదా. అలాంటి వాక్యం ఇది. నేను నీకు తోడై ఉన్నాను. నేను నీకు తోడై ఉన్నాను అంటే అర్థం ఏంటి? తోడు అంటే అర్థం ఏంటి? ఈ యొక్క సృష్టిలో జనరల్గా ఏం చెప్తారు? భార్యకి భర్త తోడు, లేకపోతే భర్తకి భార్య తోడు.
తల్లిదండ్రులకి బిడ్డల తోడు, బిడ్డలకి తల్లిదండ్రులు తోడు, లేకపోతే అక్క చెల్లెళ్ళకి అన్న తమ్ముళ్ళు తోడు, అన్న తమ్ముళ్ళకి తోడపుట్టినాళ్ళు తోడు, ఇలా జనరల్గా మాట్లాడతారు కదా. కానీ ఈ యొక్క వాక్యం ఏం చెప్తుంది? ఈ యొక్క వాక్యం ఏం చెప్తుంది? ఎవరికి తోడై ఉన్నారు ఆలోచించు ఒకసారి. మనిషికి దేవుడు తోడై ఉన్నాడు, పాపాత్ముడికి పరిశుద్ధాత్ముడు తోడుగా ఉన్నాడు, అనీతిమంతుడికి నీతిమంతుడు తోడుగా ఉన్నాడు, ప్రార్థన చేయటం చేతగాని నీకు ప్రార్థన ఆత్మ ఇచ్చే దేవుడు తోడుగా ఉన్నాడు, అస్వస్థతలో ఉన్న నీకు స్వస్థత ఇచ్చే దేవుడు తోడుగా ఉన్నాడు, లేమిలో ఉన్న నీకు ఐశ్వర్యవంతుడైన దేవుడు తోడుగా ఉన్నాడు, దుఃఖంలో ఉన్న నీకు శాశ్వతమైన సంతోషం ఇచ్చే దేవుడు తోడుగా ఉన్నాడు. ఏ పరిస్థితికి ఉన్నా నువ్వు వెళ్ళు, అన్ని పరిస్థితుల్లోకి తోడుగా ఉన్నవాడు ఎవడో దేవుడు. భర్త కాదు, భార్య కాదు, నీ గర్భవాసాన్ని పుట్టిన నీ పిల్లలు కాదు, నీ యొక్క చుట్టాలు కాదు, రక్త సంబంధికులు కాదు, సంఘస్థులు కాదు, నీకు తోడుగా ఉంది ఎవరు? దేవుడు తోడుగా ఉన్నాడు. ఎంత చక్కగా వాక్యం ఉంది అది. దేవుడు నీకు తోడుగా ఉన్నాడు. అది ఎన్నోసార్లు చెప్తున్నాడు. నేను నీతో చెప్పి ఉన్నాను, నీకు ఆల్రెడీ చెప్పా, నీకు ఆల్రెడీ వాగ్దానం చేశా, నీ పట్ల నేను ఆల్రెడీ ఈ యొక్క నిబంధన చేసి ఉన్నా. ఏంటా నిబంధన? దేవుడు నీకు తోడుగా ఉన్నాడు. తోడుగా ఉండటం అంటే, మీ దృష్టిలో తోడుగా ఉండటం అంటే ఏంటి? పక్కనే ఉండటం. ఇంకా నేను ఆల్రెడీ మన యొక్క పరిస్థితుల గురించి ఆల్రెడీ ఒకసారి చెప్పే కదా. సో తోడుగా ఉండటం, పక్కనే ఉండటం, చేపట్టుకుని నడిపించటం, ఎల్లవెల్ల 24 గంటలు పక్కనే ఉండటం. ఓకే, ప్రతి ఒక్క సంఘటన, ప్రతి ఒక్క దాంట్లో పరిస్థితులు గుండా మనం ఏ పరిస్థితులు గుండా మనం వెళ్ళినా సరే, ప్రతి ఒక్క పరిస్థితుల్లో దేవుడు మన పక్కనే ఉండి తోడుగా ఉండి మనం నడుస్తూ వెళ్ళాం అనుకో, మనతో పాటు ఆయన నడుచుకుంటూ వెళ్తున్నాడు. మనం కూర్చున్నాం అనుకో, మన పక్కనే కూర్చుంటాడు. మనం నిద్రపోయాం అనుకో, మనకి సంరక్షణగా జొజ్జో కొడుతూ ఉంటాడు. మనం ప్రార్థన చేస్తున్నాం అనుకో, నాకు ప్రార్థన చేయటం రాదు అని చెప్పి నాకు సహాయంగా ఆయన పక్కనే ఉండి ప్రార్థన చేపిస్తూ ఉంటాడు. నేను ఏడుస్తున్నాను అనుకో, నా యొక్క కన్నీళ్ళు ఆయన చేతులతో ఇలా తుడుస్తూ ఉంటాడు. లేదా ఆయన యొక్క బుడ్డి ఇలా అట్టుపెట్టి నా కన్నీరంతా ఆయన బుడ్డిలో పెడతాడు. నేను సంతోషంగా ఉన్నాను అనుకో, నా చేయి పట్టుకుని ఆయన కూడా సంతోషిస్తూ నాతో ఆనందంతో దేవుణ్ణి స్తుతిస్తూ నాకు తోడుగా ఉంటారు. ఏది ఒక్క సంఘటన లేదే దేవుడు మనకు వేరుగా ఉన్నట్టు, ఒక్క సందర్భం లేదే దేవుడు మన చెయ్యి వదిలేసినట్టు. వాక్యం ఎంత స్పష్టంగా ఉంది, నేను నీకు తోడై ఉన్నాను. దేవుడు తోడై ఉన్నప్పుడు ఏ మనిషి నీకు విరోధముగా ఉంటే ఏంటి లెక్క? ఏంటి లెక్క నీకు? దేవుడు నీకు తోడే ఉన్నప్పుడు కోటాను కోట్ల ప్రజలు నిన్ను వ్యతిరేకించినా, నీకు ఆపోజిట్గా ఉన్నా సరే నువ్వు భయపడాల్సిన అవసరం లేదు. వాక్యం స్పష్టంగా చెప్తుంది యోహాను సువార్తలో, ఎవరైతే దేవుని ప్రేమిస్తారో వారిని లోకంలో ఉన్న వాళ్ళ ప్రజలందరూ కూడా ద్వేషిస్తారు. యాక్చువల్గా యేసుక్రీస్తు ప్రభువుని ద్వేషించిన వాళ్ళందరూ కూడా యేసుక్రీస్తు ప్రభువుని ఆరాధించే వాళ్ళని ద్వేషిస్తారు. ఇదంతా యోహాను సువార్తలో ఉందిగా. మరి నిన్ను ద్వేషించడంలో ఏంటి ఆశ్చర్యం? అది సర్వసాధారణ విషయం. దేవుడు ఆల్రెడీ చెప్పాడు. అపోస్తలుడైన పౌలు గారు ఎన్నిసార్లు వాక్యం చెప్పారు? మనుషులు నన్ను విమర్శించుట నా దృష్టిలో మిక్కిలి అల్పమైన సంగతి. ఎంత అల్పం, మిక్కిలి అల్పమైన సంగతి. ఒక మనిషి మనల్ని ఏదన్నా విమర్శిస్తే చాలు తండోపతండాలుగా అసలు లీటర్లు కన్నీళ్ళు కరుస్తారు. నేను అలాంటి వాడిని కాదు కదా, నన్ను ఎందుకు అన్నారు అని అంటారండి. వాక్యం స్పష్టంగా ఉందగా. నువ్వు ఎలాంటి వాడు అయినా సరే నీకు వ్యతిరేకంగా వచ్చేటట్టు, నిన్ను బాధ పెట్టేటట్టు లోకంలో ఉన్న మనుషులు అంటూనే ఉంటారు. పౌలు గారు స్పష్టంగా చెప్పారు, నన్ను విమర్శించుట మిక్కిలి అల్పమైన సంగతి. నా దేవుడు నా గురించి సాక్ష్యం ఇస్తాడు, నువ్వు నన్ను విమర్శించుట మిక్కిలి అల్పమైన సంగతి అని పౌలు గారు చెప్పారు. మరి మనం ఎన్నాళ్ళ వరకు ఎదుటి వ్యక్తి యొక్క విమర్శన మీద ఆధారపడి అది దుఃఖపడతాము, సంతోషపడతాం? ఇది ఏమాత్రం సమంజసమా? ఒక మనిషి పొగిడితే ఆనందించడం, అదే మనిషి విమర్శించితే దుఃఖాకాంతుడిగా మార్చడం, అది తప్పు. అలా ఎప్పుడూ ఉండకూడదు. అలా ఉన్నట్లయితే నువ్వు దేవుళ్ళలో బ్రతుకుతున్నట్టు కాదు, మనిషిని ఆధారం చేసుకొని బ్రతుకుతున్నట్టు. మళ్ళీ చూద్దాం 41:10. నీకు తోడై ఉన్నాను, భయపడకుము, నేను నీ దేవుడినై ఉన్నాను, దిగులు పడకుము, నేను నిన్ను బలపరుతును, నీకు సహాయము చేయువాడును నేనే,
నీతి అను నా దక్షిణ హస్తముతో నిన్ను ఆదుకొని ఉన్నాను. చూడండి, భయపడకము, భయపడకము. ఒకనొక భక్తుడు చెప్తాడు, ఈ యొక్క పరిశుద్ధ గ్రంథంలో ఆది కాండం మొదలుకొని ప్రకటన గ్రంథం వరకు ఉన్న ఈ యొక్క సుమారు 42 పుస్తకాలు అనుకుంటా, ఇవన్నీ పుస్తకాల్లో భయపడకము అన్న పదము 366 సార్లు రాసి ఉంటుంది. ఎన్నిసార్లు రాసింది? 366 సార్లు రాసింది. అప్పుడు మీకు ఏదైనా ఆలోచన రావాలా, రాకూడదా? సంవత్సరానికి ఎన్ని రోజులు ఉంటాయి? 365 రోజులు ఉంటాయి. లీప్ ఇయర్, తెలుగులో లీప్ ఇయర్ ఏమంటారో నాకు తెలియదు. ఆ సంవత్సరం మాత్రం ఎన్ని రోజులు ఉంటాయి? 366 రోజులు ఉంటుంది. సో ప్రతిరోజు దేవునికి వాగ్దానం ఇస్తున్నాడు, భయపడకము. ఈ భూమిలో నువ్వు బ్రతుకుతున్నావు, భయపడకము. నీ పరిస్థితులు ఎలా అన్నా ఉండని, భయపడకము. ఎలా అన్నా ఉండని, నువ్వు దిగులు పడ మాకు. ఎందుకంటే నేను నీకు దేవుడుగా ఉన్నాగా, నేను నీకు తోడుగా ఉన్నాగా. సృష్టికర్త నీకు దేవుడుగా ఉన్నాడు, సృష్టికర్త నీకు తోడుగా ఉన్నాడు. నోటి వాక్కు ద్వారా సమస్తమును సృజించిన దేవుడు నీకు తోడుగా ఉన్నాడు. ఆయన వాగ్దానం నీ పట్ల, భయపడకము. సో భయపడటం అనేది మనిషి యొక్క సర్వసాధారణమైన లక్షణం. ఓకే, విన్నారా? దేవుడిలో ఉంటే వాడికి భయం ఉండదు అంటానికి కాదు ఈ వాక్యం. ధైర్యం అంటే ఏంటి? భయం లేకుండా ఉండటం ధైర్యం. ఓకే, చాలా చిన్న మాట చూడండి, చిన్న ఉపమానం. దావీదు గారు ఉన్నారు, గోలియాదు ఉన్నాడు. దావీదు ఎంత బాలుడు, టీనేజ్లో ఉన్న బాలుడు, అంటే దేహదారుణ్యం లేదు, ఇంకా ఎదిగే వయసులోనే ఉన్నాడు, బాడీ బిల్డర్ కాదు, అలా అని చెప్పి యుద్ధ నైపుణ్యం కలిగినాడు కాదు. యుద్ధం చేయడానికి సైనికుడు వేసుకోవాల్సిన బట్టలు సైతం అతనికి లూజ్ అయిపోతాయి, ఎక్స్ట్రా ఫిట్టింగ్లో ఉంటాయి. సో అంతే, చాలా చిన్నోడు బాలుడు. కత్తి కానీ ఈట కానీ బల్లెం కానీ ఏది వాడటం చేత అవదు. కానీ గొలియాదు అన్నిటిలో సిద్ధహస్తుడు, వెల్ ట్రైన్డ్. అతను యుద్ధానికి దిగాడు. ఇక్కడి నుంచి దేవుడి యొక్క ప్రజల తరఫున దావీదు గారు ఒక్కరే యుద్ధానికి వచ్చారు. ఓకే, ఇదంతా మీకు తెలుసు కదా. దావీదు ధైర్యం కలిగి యుద్ధం చేసుకుంటూ ముందుకు వెళ్ళాడా? దావీదులో చిన్నపాటి, అంటే రెప్పపాటు లేకపోతే వెంట్రుక వాస అంత భయం కూడా ఉండి, కానీ విశ్వాసము అను ఒక ధైర్యంతో అడుగు ముందుకు వేసి యుద్ధం చేశాడా? అసలంటూ భయం లేకుండా యుద్ధం చేశాడా? ఆలోచన చేయి నువ్వు. ఇంకెవరైనా చెప్తారా? పోనీ ఉన్నా, దావీదులో భయం ఉంది. ఓకే, ఇదంతా వాక్యంలోనే ఉంటుంది. దావీదులో భయం ఉంటుంది, కానీ ఆ భయం ఎలాంటిదంటే దేవుడు ఇచ్చే ధైర్యం ఆ యొక్క భయాన్ని ఓవర్టేక్ చేసింది. దేవుడు ఇచ్చే ధైర్యము మనిషిలో ఉన్న భయాన్ని అనగగొట్టి, మనిషిలో ఉన్న భయాన్ని అణిచివేసి, కేవలం దేవుడి మీద మాత్రమే ఆధారపడేటట్టు ఆ యొక్క ధైర్యాన్ని ఆధారం చేసుకుని అడుగు ముందుకు వేసి యుద్ధం చేశాడు. ప్రతి మనిషి పుట్టిన ప్రతి ఒక్కరిలో భయం ఉంటుంది. కానీ నువ్వు ఎలా మార్చబడాలి? నీ భయమును ఆధారం చేసుకోకుండా దేవుడి యొక్క వాక్యమును, దేవుడు నీకిచ్చే ఆయన పట్ల ఉన్న విశ్వాసమును ఆధారం చేసుకొని యుద్ధము యెహోవాదే అని చెప్పి అడుగు ముందుకు వేయాలి. యుద్ధము దావీద్ది అని అడుగు ముందుకు వేసామనుకో, అది తన యొక్క దేహదారుర్యము, తన యొక్క ఎత్తు, అందం, అధికారం, డబ్బు, దర్పం, విద్య, ఆస్తిపాస్తులు ఇవి ఆధారం చేసుకొని యుద్ధం చేసినట్టు. అలా కాకుండా దేవుణ్ణి మాత్రమే ఆధారం చేసుకుని యుద్ధం చేస్తే అప్పుడు ఆ మాట ఏంటిది? యుద్ధము యెహోవాదే, యుద్ధము యెహోవాదే. సో మళ్ళీ మొదటకు వస్తున్నా, ఒకసారి ఆలోచన చూసుకోండి, జాగ్రత్తగా ఆలోచించండి. భయము ఉంటే ధైర్యం కూడా ఉన్నట్ట? అసలు ధైర్యం అంటూ ఉంటే భయం లేకుండా ఉన్నట్ట? ఇందాక అడిగే కదా, అదే క్వశ్చన్ మళ్ళీ రిపీట్ చేశా. అర్థమవుతుందిగా మీకు? అర్థమవుతుందా? అర్థం కావట్లేదా? సో భయపడటం అనేది చాలా కామన్ పాయింట్, సర్వసాధారణమైన విషయం. చిన్నపిల్లలు మొదలుకొని వృద్ధుల వరకు కూడా మనిషి యొక్క ఆయుష్లో ఎన్ని వేరియేషన్స్ ఉన్నాయో, అంటే ఇలా పసిపిల్లలు, యవనస్తులు, నడిప్రాయులు, వృద్ధులు, ఇవందరిలో కూడా భయం ఉంటుంది. ఎవరి వయసు తగినట్టు వాళ్ళకి, ఎవరి చదువు తగినట్టు వాళ్ళకి, ఎవరి పరిస్థితులు తగినట్టు వాళ్ళకి భయం అనేది కామన్ పాయింట్. కానీ ఆ భయంలో దేవుడికి పట్ల నువ్వు ఎంత విశ్వాసం కలిగి ధైర్యముతో అడుగు ముందుకు వేస్తావు అనేది మాత్రమే దేవుడు చూస్తాడు.
అందుకే ప్రతి ఒక్క మనిషితో చెప్తున్నాడు, బూదిగంతములు కొనల నుండి పిలుచుకోబడిన నిన్ను దేవుడు వాక్యము ద్వారా మాట్లాడుతున్నాడు. భయపడకము, దిగులు పడకము, నేను నీకు తోడుగా ఉన్నా, నేను నీకు దేవుడినై ఉన్నా, నేను నీకు దేవుడుగా ఉన్నా, భయపడకము. ఓకే, సో ఈ యొక్క వాక్యంలో ఒక ఉపమానముగా ఒక భక్తుని గురించి మాట్లాడుకుందాం. ఆ భక్తుడు యెహోషువ. యెహోషువ అనగానే మీకు ఏం గుర్తు రావాలి? ఎందుకు యెహోషువ గురించి మాట్లాడుతున్నామంటే ఈ యొక్క వాక్యంలో ఉన్న పాయింట్ ఏంటి? భయపడకము, నేను నీకు తోడై ఉన్నాను, నేను నీకు తోడై ఉన్నాను, నేను నీకు తోడై ఉన్నాను అన్న వాక్యానికి ఉపమానముగా ఒక భక్తుడి యొక్క జీవితం చూద్దాం. బైబిల్లో ఎంతోమంది భక్తులు ఉన్నారు కదా, వాళ్ళందరూ కాకుండా ఓన్లీ యెహోషువని మాత్రమే నేను ఎందుకు ఇలా తీసుకోవాల్సి వచ్చింది? ఆలోచించి, యెహోషువ అంటే ఏంటి? పోనీ యెహోషువ గురించి మీకేం తెలుసు? యెహోషువ ప్రార్థన చేయగా సూర్యుడు చంద్రుడు నిలిచిపోయాను. ఓకే, ఇంకా యెహోషువ అంటే ఇంకేంటి తెలియదా? యెహోషువ అంటే తెలియదు ఎవరికి? మంచిది. మోషే యొక్క అసిస్టెంట్ తెలుసా? పోనీ దేవుడి యొక్క కృపలో దేవుడి యొక్క వాగ్దానం చొప్పున మోషే గారు తర్వాత ఆ యొక్క నాయకత్వ బాధ్యతలు మొత్తం కూడా యెహోవాకు మన దేవుడు యెహోషువ గారికి అప్పగించారు. ఓకే, అదొకటేనా? ఎరుకో గోడలో ఎలా కూల్చాడు యెహోషువ గారు? ఎలా కూల్చారు? దేవుడి దగ్గర నుంచి వర్తమానం పొందుకొని స్తుతి పాటలతో దేవుణ్ణి స్తుతిస్తూ మహిమపరుస్తూ కొనియాడుతూ ఆ యొక్క ఎరుకో పట్టణం చుట్టూత 3 సార్లు ప్రదక్షిణ చేస్తే ఆ యొక్క గోడలు మొత్తం కూలిపోయినాయి, యుద్ధం చేయలే. అలాగే దానికన్నా ముందు నిర్గమాకాండం అవ్వచ్చు, సంఖ్యాకాండం అవ్వచ్చు, దాంట్లో కూడా స్పష్టంగా రాసి ఉంటుంది. ఒకానొక సందర్భంలో అమాలేకులు ఇజ్రాయెల్ ప్రజల మీద యుద్ధానికి వస్తారు. అప్పుడు మోషే గారు దేవుడి దగ్గర ప్రార్థన చేస్తే దేవుడు ఎటువంటి వాగ్దానం చేశాడంటే, నువ్వు మోకరించి నీ యొక్క 2 చేతులు ఆకాశము తట్టు తిప్పి నాకు మొరపెట్టు, నీకు నేను విజయాన్ని అనుగ్రహిస్తాను అని చెప్పి దేవుడు వాగ్దానం చేస్తాడు. చేతులు ఇలా పైకెత్తి ఆకాశం వైపు చూస్తూ మోషే గారు ప్రార్థన చేసినంతసేపు ఇజ్రాయెల్ ప్రజలు గెలుస్తారు. చేతులు నెప్పుట్టి చేయి దించంగానే అమాలేకులు గెలుస్తూ ఉంటారు. ఇది గమనించిన యెహోషువ గారు, అహరోన్ గారు ఏం చేస్తారంటే, ఈ చేతులు ఇలా కింద పడకుండా ఉండటానికి ఏదన్నా సపోర్ట్ తీసుకొచ్చి చేతుల కింద పెడతారు. ఒక ఏదన్నా చెక్కలు అవ్వచ్చు, లేకపోతే బరువు అవ్వచ్చు, ఏదో ఒకటి అడ్డం పెట్టి చేతుల కింద ఇలా రాకుండా ఇలా పైకి వచ్చేటట్టు పెడతారు. సో ఆయన ఇలా ఏదన్నా ఇలా బేస్ చేసుకొని మోషే గారు ప్రార్థన చేస్తారు. సో ఆ యొక్క యుద్ధం మొత్తంలో కూడా ఇజ్రాయెల్ ప్రజలు గెలుపు పొందుతారు. ఆ యుద్ధంలో యుద్ధాన్ని నడిపించిన వ్యక్తి లేకపోతే సైన్యాధిపతిగా వ్యవహరించినాడు ఈ యొక్క యెహోషువ. ఇంకా ఆయన గురించి ఇంకేం తెలుసు? చాలా సర్వసాధారణమైన వాక్యం ఉంటుంది చూసారా, నేను నా ఇంటి వారును ఎల్లప్పుడూ యెహోవాను ఇలా ప్రార్థన చేస్తాం, ఆరాధిస్తామని. అది కూడా యెహోషువ గారు గ్రంథంలో ఉంటుంది. ఇంకేం తెలుసు ఆయన గురించి? ఇప్పుడు వినలేదా? సరే, ఇవన్నీ కాకుండా ఇంకో పాయింట్ ఏదన్నా మాట్లాడుకుందాం. చూడండి, సంఖ్యాకాండం 13వ అధ్యాయం. యాక్చువల్గా హోంవర్క్ లాగా పెట్టుకోండి. సంఖ్యాకాండము 13వ అధ్యాయము 14వ అధ్యాయం మొత్తం కూడా దాంట్లో నేను కొన్ని వాక్యాలు మాత్రమే ఇప్పుడు రిఫరెన్స్గా చదువుతా, ఒక కథలాగా చెప్తా. చూడండి, ఈ మన యొక్క దేవుడైన యెహోవా గారు ఇజ్రాయేల్ ప్రజలందరూ కూడా ఐగుప్తు దేశంలో 430 సంవత్సరాల పాటు బానిసత్వంలో బతుకుతూ ఉన్నప్పుడు, ఆ 430 సంవత్సరాల తర్వాత వారు అనుభవించిన ఆ యొక్క బానిసత్వము, బాధ, ఆ యొక్క పనులు, వెట్టి చాకిరులు అవన్నీ జ్ఞాపకం చేసుకొని దుఃఖపడి ఆకాశం తట్టు తిరిగి దేవుడికి ప్రార్థన చేస్తే, వారు చేసిన ప్రార్థనను బట్టి యెహోవా అగు మన దేవుడు ఇజ్రాయేల్ ప్రజల పట్ల చేసిన ఆ యొక్క నిబంధన, అంటే అబ్రహాం గారితో, ఇస్సాకు, యాకోబు గారితో దేవుడు చేసిన నిత్య నిబంధనను జ్ఞాపకం చేసుకొని దేవుడు మోషే గారిని పంపించి ఆ యొక్క ఇజ్రాయేల్ ప్రజలను ఐగుప్తు దేశం నుంచి కానాను దేశానికి తోడుకొని రావడానికి మోషే గారిని దేవుడు ఎన్నుకుంటాడు. ఓకే, ఫరో చక్రవర్తి దగ్గరికి వెళ్ళటం,
మోషే గారు ఎన్నిసార్లు అడిగితే అన్నిసార్లు ఫరో యొక్క హృదయం ఉన్న కొందికి ఇంకా కఠినపరచబడి పంపించకుండా అవుతాడు. దేవుడు పెట్టే ఎన్నో ఈ యొక్క మిడతలు అవ్వచ్చు, మనుషుల యొక్క సంహరణ అవ్వచ్చు, ఐగుప్తు ప్రజల యొక్క మొదటి సంతానం యొక్క బలి అవ్వచ్చు, ఎన్నో ఇవన్నీ బేర్ చేయలేక చివరికి ఫరో అలాట్ చేస్తాడు, సరే మీరు బయలుదేరి వెళ్ళిపోండి అని. అప్పుడు మోషే ప్లస్ ఎంతో లక్షల మంది ఇజ్రాయేల్ ప్రజలు అందరూ కూడా లక్షలు చిన్నపిల్లలు, యవనస్తులు, నడిప్రాయులు, వృద్ధులు, అనారోగ్యంలో ఉన్నవాళ్ళు, కాళ్ళు చేతులు కొంచెం ఇబ్బందిగా ఉన్న వాళ్ళందరూ కూడా అంటే ఒక ఎడ్ల బండి లాగా అలాంటి దాంట్లో కూడా పెట్టుకొని ట్రాన్స్పోర్ట్ లాగా పెట్టుకొని సుమారు 20 లక్షల పైన ప్రయాణమే వెళ్తారు. ఎలా ప్రయాణం వెళ్తారు? ఐగుప్తు దేశం నుంచి కానాను దేశం వరకు. ఆ యొక్క ప్రయాణంలో ఎన్ని సంవత్సరాల పాటు ప్రయాణం? 40 సంవత్సరాల ప్రయాణం ఉంటుంది. ఆ యొక్క 40 సంవత్సరాల ప్రయాణంలో దేవుడి యొక్క గొప్ప కార్యం అన్నిటికన్నా ఏంటి? ఒక్కరోజు వాళ్ళు వంట చేయలే, ఒక్కరోజు వాళ్ళు బట్టలు ఉతుక్కోవాలి, ఒక్కరోజు వాళ్ళు బట్టలు ఉతుక్కోవాలి. 40 సంవత్సరాల పాటు మనం రోడ్డు మీద నడిస్తేనే మన చెప్పులు కొద్ది రోజులకి, రెండో రోజుకే కొంచెం పాత అవుతాయి. రాళ్ళు రప్పల్లో నడిస్తే త్వరగా మన చెప్పులు పాడైపోతాయి, పెకిలిపోతాయి. అలాంటి 40 సంవత్సరాల పాటు వాళ్ళకు ఉన్న చెప్పులు ఎక్కడ కూడా తెగిపోవటం కానీ చెడిపోవటం కానీ ఏది జరగదు. ఇవన్నీ చాలనట్టు వీటితో పాటు అన్నిటికన్నా ఎంతో గొప్పగా ఉన్న ఆ యొక్క ఎర్ర సముద్రమును గోడలాగా చీల్చబడి ఆరిన నేలలో, సముద్రం మధ్యలో ఆరిన నేలలో నుంచి దాటిపోయి వెళ్తారు. దాహానికి నీళ్ళు లేకపోతే మోషే యొక్క మాట చొప్పున బండలో నుంచి నీరు వస్తుంది. ఓకే, ఇదంతా మీకు తెలిసిందే కదా. అలా 40 సంవత్సరాల పాటు ప్రయాణం వెళ్తూ ఉంటారు. ఇక కానాను దేశం దగ్గరికి వస్తుంది. కంటితో చూస్తే కనపడేంత దగ్గరికి వస్తారు. అలా వచ్చినప్పుడు యెహోవా దేవుడు మోషేతో ఒక మాట చెప్తాడు. ఇజ్రాయెల్ ప్రజలు ఎంతమంది అంటే ఇన్ని లక్షల మంది ఉన్నారు కదా, మోర్ దెన్ 20 lakhs ఆఫ్ పీపుల్ ఉంటారు. వీళ్ళందరిలో కూడా 12 గోత్రాలు ఉంటాయి. ఎన్ని గోత్రాలు ఉన్నాయి? 12 గోత్రాలు ఉన్నాయి. ఒక్కొక్క గోత్రంలో వేల ప్రజలు ఉంటారు. వీళ్ళందరిలో ప్రముఖుడిని ఒకటి తీసుకో. వీళ్ళందరిలో అంటే ఒక్కొక్క గోత్రంలో ఒక్కొక్క ప్రముఖుడిని, లేకపోతే ఒక్కొక్క గోత్రంలో ఒక్కొక్క ముఖ్యుడను తీసుకో. 12 మంది పీపుల్ని, 12 గోత్రాలకి రిప్రజెంటేషన్గా 12 మంది ప్రజల్ని తీసుకురా, మగవాళ్ళని ఇలా తీసుకురా. వీళ్ళని కానాను దేశంలోకి పంపించి ఆ యొక్క కానాను దేశం ఎలా ఉంది అని చెప్పి వీళ్ళ చేత ఇన్వెస్టిగేషన్ లాగా లేకపోతే స్పై లాగా పంపించు. వాళ్ళు అలా చూసి వస్తారు కదా అని చెప్పి దేవుడు ఆ పని అప్పచెప్తాడు మోషేకి. వెంటనే దేవుడి యొక్క మాట చొప్పున మోషే 12 గోత్రం మందిని పిలుస్తాడు. పిలిచి వాళ్ళలో ఎలాంటి వాళ్ళని దేవుడు యొక్క కృపలో మోషే గారు ఎన్నుకుంటారు చూడండి. 13వ అధ్యాయంలో 2వ వచనం లాస్ట్లో ఉంటుంది. ప్రతివాడు ప్రధానుడై ఉండవలెను. మోషే చూసారా, సంఖ్యాకాండము 13వ అధ్యాయం 3వ వచనం. మోషే యెహోవా మాట విని పారాను అరణ్యము నుండి వారిని పంపెను. మోషే ఎక్కడున్నాడు? కానాను దేశంలోకి ఇంకెళ్ళా. కానాను దేశానికి చాలా దగ్గరలో ఉన్న పారాను అరణ్యం, ఆ అడవిలో ఉన్నాడు మోషే. ఆ అడవిలో ఉండి ఎంతమందిని సెలెక్ట్ చేశాడు? 12 గోత్రాలకి చొప్పున 12 మందిని సెలెక్ట్ చేశాడు. వాళ్ళందరూ కూడా ఇజ్రాయెల్ ప్రజల్లో ముఖ్యులు. ఏమండి, ఒక ఇంట్లో 4 ఉంటే ఆ 4లో ఎవరు ముఖ్యులు అంటారో? బేసికల్లీ తండ్రి ఇంటికి ముఖ్యుడు, లేకపోతే ఇంటి పెద్ద తండ్రి అంటారు. ఓకే, కానీ ఇక్కడ లక్షల్లో ఉన్నప్పుడు కేవలం లక్షల మందిలో కేవలం 12 మంది మాత్రమే దేవుడు సెలెక్ట్ చేశాడు. దేవుడు ఇచ్చిన మాట చొప్పున మోషే సెలెక్ట్ చేశాడు. 12 మంది అంటే వాళ్ళు ఎంత ముఖ్యులు ఉంటారు, వాళ్ళు ఎంత అధికారంలో ఉన్నట్టు. అవునా కదా? ఆలోచన చేయండి. 20 లక్షల పైన ఉన్న ప్రజల్లో నుంచి కేవలం 12 మందిని మాత్రమే మోషే గారు సెలెక్ట్ చేశారు. అంటే ఆ 12 మంది ఎంత ప్రధానత్వం కలిగిన వాళ్ళు, ఎంత ముఖ్యత్వం కలిగిన వాళ్ళు. ఆ 12 మంది పేర్లు 4వ వచనం నుంచి స్పష్టంగా రాసి ఉంటుంది. ఫస్ట్ వన్ షమ్మూరు, రెండోవాడు షాపాతు, మూడోవాడు కాలేబు,
4వ వారు ఇగాలు, 5 హోషేయ, తర్వాత ఫల్తి, గదియేలు, గది, అమ్మియేలు, సెతూరు, నహాబి, గెయూవేలు. ఎంతమంది? 12 మంది. 12 మందిలో వాళ్ళ యొక్క పేర్లు ప్లస్ వారి యొక్క గోత్రం ప్లస్ వారి యొక్క తండ్రి పేరు మొత్తం 3వ వచనం దగ్గర నుంచి 15వ వచనం వరకు స్పష్టంగా చక్కగా రాసి ఉంటుంది. డీటెయిల్స్తో సహా దేవుడు ఇచ్చాడు. ఎంత చక్కగా ఇచ్చాడు చూడండి. వీళ్ళందరినీ దేవుడు ఎందుకు పంపించాడు? కానాను దేశం సంచరించి చూచుటకు మోషే పంపిన మనుషుల పేర్లు ఇవే. ఓకే, వీళ్ళలో నూను కుమారుడైన హోషేయకు యెహోషువ అని పేరు పెట్టెను. ఓకే, ఎఫ్రాయిము గోత్రములో నూను కుమారుడుగా ఉన్న హోషేయ అను వ్యక్తికి మోషే గారు ఏం పేరు పెట్టారు? యెహోషువ. ఓకే, సో యెహోషువ యొక్క గోత్రం ఏంటి? ఎఫ్రాయిం. ఓకే, ఎంతవరకు అర్థమైందా? సో ఈ 12 మంది వెళ్తారు. 12 మంది వెళ్ళేటప్పుడు మోషే వాళ్ళకి కొన్ని నియమములు, ఎలా చూడాలి, ఏం చేయాలి, ఎలా తిరిగి రావాలి, వచ్చేటప్పుడు ఏమేం చేయాలని చెప్పి మొత్తం స్పష్టంగా రాస్తాడు. 17వ వచనంలో ఉంటుంది, మీరు ధైర్యము తెచ్చుకొని, ఎందుకంటే లక్షల్లో ఉన్నప్పుడు కేవలం 12 మందిని ఎన్నుకున్నారు. 1,00,000 మంది వెళ్ళడం వేరు, 12 మంది మాత్రమే దేశం కాని దేశము, భాష కాని భాష, శత్రువుల మధ్య, అన్యుల మధ్య, విగ్రహారాధకుల మధ్య వాళ్ళు ఎలాంటి వాళ్ళు, ఏం చేస్తారో, ఎలా ఉంటారో, ఎలా ప్రవర్తిస్తారో కూడా తెలియదు. దొరికితే చంపేస్తారో బ్రతకనిస్తారో కూడా తెలియదు. అలాంటి ప్రదేశంలోకి మీరు వెళ్తున్నారు. అప్పుడు ఐడియల్లీ మనుషులందరూ భయపడుతూ ఉంటారు. కానీ మోషే గారు ఎలా బలపరుస్తున్నాడు? నువ్వు భయపడ మాకు, ధైర్యము తెచ్చుకొని దక్షిణ దిక్కున ప్రవేశించి ఆ కొండ ఎక్కి ఆ దేశము ఎట్టిదో దానిలో నివసించు జనము బలము గలదో బలము లేనిదో. చూడండి వాక్యం అందరూ, బలము గలదో బలము లేనిదో, కొంచెమైనదో విస్తారమైనదో, వారు నివసించు భూమి ఎట్టిదో, ఆ భూమి మంచిదో చెడ్డదో, వారు నివసించు పట్టణములు ఎట్టివో, ఆ యొక్క పట్టణములోని గుడారములో నివసించుదురో లేకపోతే కోటల్లో నివసించుదురో, ఆ భూమి సారమైనదో నిస్సారమైనదో, దానిలో చెట్లున్నవో లేవో కనిపెట్టవలెను. మరియు మీరు ఆ దేశపు పండ్లలో కొన్ని తీసుకొని రండని చెప్పెను. అది ద్రాక్షల ప్రథమ పక్వకాలము. ఓకే, ఈ యొక్క మోషే ప్లస్ ఆ యొక్క ఇజ్రాయెల్ ప్రజలందరూ ఎక్కడ ఉన్నారండి? సీను అను అరణ్యము, పారా అను అరణ్యంలో ఉంటారు మోషే గారు. సో ఈ యొక్క 12 మందిని తీసుకొని ఎలా తూర్పు, పడమర, ఉత్తరం, దక్షిణం 4 దిక్కులు ఉంటాయి కదా. కానీ దేవుడు ఎంత చక్కగా చెప్పాడు. 4 దిక్కుల్లో ఉన్నప్పుడు ఏ దిక్కు గుండా నువ్వు ప్రయాణం అయ్యి ఆ యొక్క కానాన్ దేశంలోకి వెళ్ళాలి, ఏ కొండ మీద నుంచి వెళ్ళి ఆ యొక్క ప్రదేశాన్ని నువ్వు సందర్శించాలి, ఆ యొక్క ప్రజలు ఎలా ఉన్నారు, వారి యొక్క బలం ఎలాంటిది, వారు ఎలా నివాసం ఉంటున్నారు, అంటే ఇళ్లలో ఉంటున్నారా, గుడారాల్లో ఉంటున్నారా, కోటల్లో ఉంటున్నారా, వాళ్ళు భుజించే ఆహారం ఏంటి, వారి యొక్క వస్త్రధారణ ఏంటి, వారి యొక్క ఎత్తు వెడల్పు అవన్నీ రూపురేఖలు ఏంటి, వారు ఎలాంటి వాళ్ళు, వారి యొక్క పంట భూమి ఎలా ఉంటుంది, వారు పండించే ఫ్రూట్స్ పండ్లు ఎలా ఉంటాయి, అసలు మనం ఆ పండ్లు రుచి చూస్తానికి మీరు ఆ దేశంలో కాయబడ్డ ఆ యొక్క పండ్లు కూడా తీసుకురండి కదా. ఇలా చెప్పి మోషే గారు ఆ యొక్క 12 మంది ప్రజల్ని పంపిస్తాడు. 12 మంది వెళ్తారు. 12 మంది వెళ్ళినప్పుడు అలా సంచారం చేస్తారు. చూడండి, ఒక రోజు వెళ్ళి సంచారం చేయడమే భయం. మనకు తెలియని ప్రదేశంలో, శత్రు ప్రదేశంలోకి వెళ్ళి మనం అక్కడ అన్నీ వెళ్ళి ఎగ్జామిన్ చేయటం చాలా కష్టం. ఉదాహరణకి ఇండియన్ పీపుల్ అంటే భారతదేశంలో ఉన్న వాళ్ళు పాకిస్తాన్లోకి వెళ్ళి అలా అన్నీ చూసిరమ్మంటే చూసేస్తారా? కష్టం. వీసా కూడా లేకుండా వెళ్ళాలంటే కష్టం కదా. పోనీ ఏ దేశం అన్నా సరే వెళ్ళాలంటే ఆ దేశ ప్రజలు ఒప్పుకుంటారా? కానీ వీళ్ళు ఎంత ధైర్యంగా ముందుకు వెళ్ళి ఉంటారు. సరే వెళ్ళారు, ఒక రోజు ఉండరు, 40 రోజులు ఉంటారు. అది కూడా దేవుడి యొక్క కృపలో దేవుడు ఉండమంటేనే 40 రోజులు ఉంటారు. 40 రోజులు ఉండి అది వాళ్ళు వెళ్ళిన కాలం ఎలాంటి కాలం? ద్రాక్ష పండ్లు చేతికొచ్చే కాలం. అది కూడా ప్రథమ పక్వ కాలం.
వాళ్ళు వెళ్ళిన ప్రదేశంలో వాళ్ళకి అనుకోకుండా ఒక ద్రాక్ష గుత్తు దొరుకుతుంది, కోసుకుంటారు. అదంతా వాక్యంలో ఉంటుంది. ఆ ద్రాక్ష గుత్తి ఎలా తెస్తావు చూసా? నువ్వు ఎలా తెస్తావు ద్రాక్ష గుత్తి? మహా అయితే ఒక గుత్తి ఎలా తెస్తావు? చేత్తో పట్టుకుంటావు, ఇంత వెడల్పు ఉంటే. పోనీ ఇంత వెడల్పు ఉంటే ఒక బాస్కెట్లో పట్టుకుంటావు. కానీ వాళ్ళు ఎలా పట్టుకున్నారు తెలుసా? ఇద్దరు వ్యక్తులు, ఒకరి భుజం మీద ఇంకో భుజం మీద మధ్యలో కర్ర, అంటే బిందుని ఏమంటారు అది? ఏమా కావిడిలాగా ఒక మంచి బరువు ఉన్న బిందులో నీళ్లు పోసుకొని ఆ ఒక్క బిందుని ఒక మనిషి మొయ్యలేడు అనుకోండి, ఇద్దరు వ్యక్తుల మధ్య ఒక వాసంలాగా కట్టి దానికి కావిడి వేసుకొని వెళ్తారు. అలాగే ఒక ద్రాక్ష గుత్తిని కావిడిలాగా వేసుకొని వెళ్తారు. అంటే ద్రాక్ష గుత్తి యొక్క ఎత్తు కానీ వెడల్పు కానీ బరువు కానీ ఎంత ఉంటుంది ఆలోచించి. ఇద్దరు వ్యక్తులు మోసుకురావాల్సి వచ్చింది. అంటే ఎంత చక్కటి భూఫలం అది, భూమి ఎంత సారంగా ఉన్నట్టు. ఓకే, అదంతా వాక్యంలోనే ఉంటుందండి. 23వ వచనంలో ఉంటుంది. ఎష్కోలు లోయలోనికి వచ్చి అక్కడ ఒక గెలగల ద్రాక్ష చెట్టు యొక్క కొమ్మను కోసి దండెతో ఇద్దరు మూసిరి, మరియు వారు కొన్ని దానిమ్మ పండ్లను కొన్ని అంజూర పండ్లను తెచ్చిరి. ఇజ్రాయేలు అక్కడ కోసిన ద్రాక్ష గెలను బట్టి ఆ స్థలమునకు ఎష్కోలు లోయ అని పేరు పెట్టబడెను. ఓకే, వారు 40 దినములు ఆ దేశమును సంచరించి తిరిగి వచ్చిరి. చూడండి ఎలా ఉందండి. ద్రాక్ష చెట్టు యొక్క కొమ్మ కోసి దండతో ఇద్దరు మోసారు. అంటే ద్రాక్ష ఫ్రూట్ యొక్క బరువు కావచ్చు, ఎత్తు అవ్వచ్చు, వెడల్పు అవ్వచ్చు, ఎంత పెద్దది అది ఆలోచన చేసుకోండి. ఆ భూమి యొక్క సారం ఎంత గొప్పగా ఉంది. సో 40 రోజుల పాటు ఈ యొక్క 12 మంది ఇజ్రాయేల్ గోత్రంలో ఉన్న ఆ యొక్క పెద్దలు, లేకపోతే ముఖ్యులు, లేకపోతే ప్రథములు, వీళ్ళందరూ కూడా చక్కగా 40 రోజుల పాటు ఆ యొక్క కానాన్ దేశంలో చక్కగా సంచరించి అన్నీ చక్కగా చూసి ద్రాక్ష పండ్లు ప్లస్ దానిమ్మ పండ్లు ప్లస్ అంజూర పండ్లు ఇవన్నీ తీసుకొని వచ్చి చివరికి మోషే గారి దగ్గరికి వస్తారు. మోషే గారు కానాన్ దేశం దగ్గరలో ఉన్న పారోను అరణ్యంలో ఉంటారు. వాళ్ళు వచ్చి ఆ యొక్క దేశం గురించి ఇచ్చే సాక్ష్యం చూడండి ఎలా ఉంటుందో. వాళ్ళు ఆ సాక్ష్యం చెప్పేటప్పుడు మోషే గారు మాత్రమే కాదు, మోషే ప్లస్ ఇజ్రాయేల్ సర్వ సమాజం మొత్తం కూడుకొని ఉంటుంది. వాళ్ళ దగ్గరికి వచ్చి మాట్లాడుతూ ఉంటారు. ఎలా మాట్లాడతారంటే 27వ దాని పండ్లు ఇవి. అయితే ఆ దేశంలో నివసించు జనులు బలవంతులు, వారి పట్టణములు ప్రాకారము గలవి, అవి మిక్కిలి గొప్పవి. మరియు అక్కడ అనాలేకీయులను చూచితివి. అమాలేకీయులు దక్షిణ దేశంలో నివసించుచున్నారు. హిత్తీయులు, యోబూసీయులు, అమోరీయులు కొండ దేశంలో నివసించుచున్నారు. కనానీయులు సముద్రం నదును యోర్దాను నది ప్రాంతంలో నివసించుచున్నారు. చాలండి, చూడండి. 12 మందిని అడిగారు కదా, మీరు 10 రోజులు తిరిగి వచ్చారు కదా, అక్కడ ఏమేమి చూసారని చెప్పంగానే వాళ్ళందరూ ఇచ్చే సాక్ష్యం చూడండి. నిజంగా ఆ యొక్క కానాన్ దేశము దేవుడు వాగ్దానం చేసినట్టు పాలు తేనెలు ప్రవహించు గొప్ప దేశము, ప్లస్ ఆ యొక్క దేశంలో పండిన ఇదిగో ఈ యొక్క ద్రాక్ష తోటలోంచి వచ్చిన ఈ యొక్క ద్రాక్ష పండ్లు, ఇదిగో అంజూర పండ్లు, ఇదిగో దానిమ్మ పండ్లు అని భూఫలం గురించి చెప్పి మనుషుల గురించి ఎలా చెప్తారు? వాళ్ళలో ఎంతమంది ఉన్నారు చూడండి. మనుషుల్లో అనాకీయులను చూసాం, అమాలేకులను చూసాం. చూడండి, మీరే లెక్క పెట్టుకోండి. 28వ వచనం నుంచి లెక్క పెట్టుకోండి ఎంతమంది ఉన్నారో చూసుకోండి. ఆ యొక్క పట్టణంలోని ప్రాకారములు మిక్కిలి గొప్పవి. ఆ యొక్క ప్రాకారంలో నివసించే వాళ్ళు ఎంతమంది? అనాకీయులను, అమాలేకులను, హిత్తీయులను, ఎబూసీయులను, అమోరీయులను, కానానీయులను, మొత్తం 6 రకముల తెగలో ప్రజలు ఉన్నారు. వీళ్ళందరూ కొంతమంది ఇలా భూదేశంలో భూ ప్రాంతంలో ఉన్నారు, సముద్ర ప్రాంతంలో ఉన్నారు, నది ప్రాంతంలో ఉన్నారు, ఇలా నివసించారు. వీళ్ళందరి యొక్క ప్రాకారములు చాలా గొప్పగా ఉన్నాయి. ప్లస్ ఇంత మాత్రమే కాకుండా వారు చూస్తానికి ఎలా ఉంటారో కూడా చెప్తారు. చూడండి, చూస్తానికి ఎలా ఉంటారో చూడండి. 31వ వచనం. ఆ జనులు మనకంటే బలవంతులు, మనము వారి మీదకి
పోజాలమనిరి. మరియు వారు తాము సంచరించి చూసిన దేశమును గురించి ఇజ్రాయేలుతో చెడ్డ సమాచారము చెప్పి, మేము సంచరించి చూసిన దేశము తన నివాసులను భక్షించు దేశము, దానిలో మాకు కనబడిన జనులందరూ ఉన్నత దేహులు. అక్కడ నెఫీలు సంబంధులైన ఆనాకు వంశపు నెఫీయులను చూచితిమి. మా దృష్టికి మేము మెడతల వలమే ఉంటిమి, వారి దృష్టికి అట్లే ఉంటిమనిరి. చూడండి, దేవుడు వాగ్దానం ఏం చేశాడు? మిమ్మల్ని పాలు తేనెలు ప్రవహించు దేశంలోనికి మిమ్మల్ని తీసుకెళ్తా, ఆ దేశం మొత్తం మీకు ఇచ్చేస్తా. మీరు, మీ యొక్క పిల్లలు, మీ పిల్లల అందరూ కూడా ఆ యొక్క దేశంలో నివాసయోగ్యంగా ఉండడానికి అన్ని ఏర్పాట్లు నేను మీకు చేస్తా. ఆ దేశంలో ఉన్న ప్రజలందరూ కూడా మీకు దాస్యత్వంగా ఉండేటట్టు వాళ్ళందరినీ మీకు అప్పచెప్తా. మీకు ఎదురుగా నిలబడిన వాడు ఎవడో ఉండడో, అందరూ మీకు లోబడి యెహోవా మన పక్షమున ఉన్నాడు అని వాళ్ళందరూ కూడా సాక్ష్యం ఇస్తారు అని దేవుడు ఆల్రెడీ వాగ్దానం చేసేసాడు. దేవుడు వాగ్దానం చేసినా సరే ఈ యొక్క 12 మంది ప్రజల్లో మోస్ట్ ఆఫ్ ద పీపుల్, ఎక్కువ మంది ఎలాంటి మాటలు మాట్లాడారంటే, ఆ దేశంలో ఉన్న ప్రజలందరూ కూడా మహా గొప్ప బలవంతులు, మనం వాళ్ళకి ఎదురీలు మనం ఏం చేయలేం. వారు ఎలాంటి వాళ్ళు అంటే గొప్పగా బలవంతులు, ప్లస్ వీళ్ళందరూ కూడా నెఫీయులు అంటే ఏంటంటే ఆదికాండం 6వ అధ్యాయము 3-4 వచనాల్లో ఉంటుంది. దేవుని యొక్క దూతలు ఒకానొక సందర్భంలో మనుషులతో దేవుడికి ఇష్టం లేకుండా మనుషులతో కొంతమంది అందమైన స్త్రీలను పెళ్లి చేసుకొని పిల్లలను కంటారు. వాళ్ళు నెఫీయులు. అప్పుడు దేవుడి యొక్క మాట చప్పును కూడా వాళ్ళందరి యొక్క ఆయుష్ 120 సంవత్సరాలు ఉంటుంది. దేవదూతలు కదా అని శాశ్వత కాలమే ఉండరు. ఓకే, 120 సంవత్సరాలు ఒక ఆయుష్. కానీ వాళ్ళు మనుషుల్లాగా ఇలా 6 అడుగులు అలా ఉండరు, 7 అడుగులు పెంచుంటారు, దేహదారుణ్యం కలిగి ఉంటారు. వీళ్ళు ఇప్పుడు భాషలో చెప్పాలంటే గ్రీక్ దేశంలో గ్రీక్ గాడ్స్ అంటారు వాళ్ళందరినీ. ఓకే, వీళ్ళందరూ అక్కడ ఉన్నారు. వాళ్ళ దృష్టికి మేము ఎలా ఉన్నాం? మిడతల్లాగా ఉన్నాం. మిడత అంటే ఎంత ఉంటుంది? ఇంత ఉంటుంది. మిడత నేల మీద ఉన్నప్పుడు మనిషి దాన్ని కాలేసి తొక్కితే మిడత చచ్చిపోద్ది. అంత హీనంగా మనుషులు, అంటే ఈ యొక్క ఇజ్రాయేల్ ప్రజల్లో నుంచి 12 గోత్రంలో ఉన్న ఈ యొక్క అధిపతులు, అధికారులు, ప్రధానులు, వాళ్ళ గురించి వాళ్ళు ఎలా మాట్లాడుకుంటున్నారు? మేము మిడతలం. ఎవరితో మిడతలుగా కంపేర్ చేసుకుంటున్నారు? నెఫీయులతో. ప్లస్ కానాను దేశంలో ఉన్న ఈ యొక్క హిత్తీయులు, అనానీకులు, అమాలేకులు, ఎబూసీయులు, అమోరీయులు, కానానీయులు, వీళ్ళందరితో కూడా కంపేర్ చేసుకొని వాళ్ళందరూ బలం కలిగిన వాళ్ళు, మేమైతే ఎలాంటి వాళ్ళం. ఇంతవరకు అర్థమైందా? బాగా సాగదీసి చెప్పినట్టు ఉందా? ఇంతవరకు అర్థమైందా? ఇప్పుడు ఈ 12 మందిలో 10 మంది ఇలా మాట్లాడతారు, 2 వ్యక్తులు ఇలా మాట్లాడరు. ఆ 2 ఎవరంటే, ఒకరేమో యెహోషువ, రెండో వాడేమో కాలేబు. 20 లక్షల పైన ప్రజల్లో కేవలం 12 మందిని మాత్రమే సెలెక్ట్ చేసుకొని 40 సంవత్సరాల పాటు ఆ యొక్క పొరుగు దేశంగా ఉన్న దేవుడు వాగ్దానం చేసిన ఆ యొక్క కానాన్ దేశంలోకి వెళ్ళి అన్నీ చూసిరా అని మోషే ఆజ్ఞాపించగా అన్నీ చూసి వచ్చి ఆ యొక్క 12 మంది తిరిగి బదులిస్తున్నప్పుడు 10 మంది ఒకే మాట మీద ఉన్నారు, 2 వ్యక్తులు రెండో మాట మీద ఉన్నారు. ఓకే, 10 మంది ఏమో దేవుడి యొక్క వాగ్దానాన్ని తృణీకరించి దేవుడి యొక్క వాగ్దానాన్ని తక్కువ చేసినట్టు మాట్లాడతారు 10 మంది. 2 వ్యక్తులు మాత్రము దేవుడి యొక్క వాగ్దానానికి లోబడి చాలా ధైర్యముగా మాట్లాడతారు. ఎంత ధైర్యంగా మాట్లాడతారంటే 13వ అధ్యాయము 30వ వచనం. కాలేబు మోషే ఎదుట జనులను నిమ్మలపరచి మనము నిశ్చయముగా వెళ్ళుదుము, దానిని స్వాధీనపరచుకుందుము, దాన్ని జయించుటకు మన శక్తి చాలునెను. చాలండి, ఒక్క నిమిషం. 12 మంది ఎలా మాట్లాడుతున్నారు? అబద్ధపు సాక్ష్యం మాట్లాడుతున్నారు. కంటికి కనిపించేటట్టు మనుషులు తన యొక్క శత్రుదేశంలో ఉన్న మనిషి యొక్క స్వారూప్యము, దేహదారుణ్యము, వారు నివసించే ప్రదేశము, ఆ యొక్క స్థలములు అన్నీ చూసుకొని కంటికి కనిపించే దాన్ని ఆధారం చేసుకొని 10 మంది మాట్లాడారు. కానీ కాలేబు ఎలా మాట్లాడాడు? దేవుడు చేసిన వాగ్దానమును జ్ఞాపకం చేసుకొని, దేవుడు ఇజ్రాయేల్ ప్రజల పట్ల చేసిన వాగ్దానమును జ్ఞాపకం చేసుకొని, ఆ ప్రజలు బలవంతులే
కానీ ఆ ప్రజలను మనము లోపరుచుకోవటానికి మన శక్తి సరిపోద్ది. ఏంటి మన శక్తి? దేవుడు. అంటే ఎంత విశ్వాసంతో కాలేబు మాట్లాడాడు. ఇలా కాలేబు యెహోషువ మాట్లాడుతున్నప్పుడు ఇజ్రాయేల్ ప్రజల్లో ఉన్న 10 మంది ప్లస్ వారి యొక్క తెగ వాళ్ళందరికీ కూడా కోపం రగులుకుంటుంది. కోపం రగులుకొని ఎంతగా బరి తెగిస్తారంటే రాళ్ళు తీసి ఈ యొక్క కాలేబుని ఈ యొక్క యెహోషువని చంపాలని కూడా చూస్తారు. ఇదంతా కూడా వాక్యంలోనే ఉంటుంది. 9వ వచనంలో ఉంటుంది. మెట్టుకు మీరు యెహోవా మీద తిరగబడకుడి. కాలేబు మాట్లాడే మాటలు చూడండి. మీరు యెహోవా మీద తిరగబడకుడి, ఆ దేశ ప్రజలకు భయపడకుడి, వారు మనకు ఆహారమగుదురు, వారి నీడ వారి మీద నుండి తొలగిపోయెను, యెహోవా మనకు తోడై ఉన్నాడు, వారికి భయపడకుడనిరి. ఆ సర్వ సమాజము వారిని రాళ్లతో కొట్టి చంపవలననగా. చూడండి, నలుగురిలో ఒక్కడు లెగిసి దేవుడి గురించి మాట్లాడాలంటే భయం. ఒక గుంపులో ఒక 10 మంది ఉన్న గుంపులో ఒక్కడు నిలబడి దేవుడి గురించి మాట్లాడాలంటే భయం. ఒక చిన్న జన సమూహంలో ఒక్కడు నిలబడి దేవుడి గురించి మాట్లాడాలంటే భయం. ఒక ఊరిలో లేకపోతే ఒక ప్రాంతంలో ఒక్కడు నిలబడి దేవుడి గురించి మాట్లాడాలంటే భయం. దేవుడు చేసిన వాగ్దానం గురించి మాట్లాడాలంటే భయం. కానీ కాలేబు, యెహోషువ లక్షల ప్రజల మధ్య నిలబడి భయపడకుడి, దేవుడు మన పక్షాన ఉన్నాడు, ఆ యొక్క అన్యులుగా ఉన్న ప్రజలందరూ మనకే ఆహారమగుదురు, వారి నీడ వారి మీద నుండి తొలగిపోవును, దేవుడు మన పట్ల చేసిన యొక్క నిత్య నిబంధన నిత్యముగా స్థిరముగా ఉండి అది మనం అందరం కూడా స్వతంత్రించుకోగలం. అందరూ ధైర్యము తెచ్చుకుని దేవుడి యొక్క కార్యము మనందరం నిశ్చయముగా చూడగలుగుతాము అని ధైర్యము కలిగేటట్టు, దేవుడి మీద భయం కలిగేటట్టు, విశ్వాసం కలిగేటట్టు చక్కగా మాట్లాడి బలపరుస్తుంటే మనుషులందరూ ఏం చేస్తున్నారు? రాళ్ళు దూసి ఆ యొక్క కాలేబుని యెహోషువని చంపాలని ట్రై చేస్తారు. వాళ్ళు అనుకుంటారు. ఆలోచన చేయండి, 20 లక్షల మంది ఇద్దరి మీద తిరుగుబాటు చేస్తే వాళ్ళిద్దరు బతుకుతారా? 100 మంది ఒక్కడి మీద తిరుగుబాటు చేస్తే ఆ ఒక్కడు బతకగలడా? 1,00,000 మంది ఒక్కడి మీద తిరుగుబాటు చేస్తే ఆ ఒక్కడు బతకగలడా? ఆ విషయం వాళ్ళకి తెలుసుగా, కాలేబుకి తెలుసు, యెహోషువ తెలుసుగా. వాళ్ళు దేవుడి యొక్క వాక్యాన్ని ప్రకటించారు, వాళ్ళు దేవుడి యొక్క వాగ్దానాన్ని ప్రకటించారు. అన్యులకు కూడా కాదు, ఇజ్రాయేల్ ప్రజలకి, వారి యొక్క సొంత రక్త సంబంధికులకి, వారి యొక్క సొంత ప్రజలుగా ఉన్న ఇజ్రాయేల్ ప్రజలకి, వీళ్ళందరి మధ్య నిలబడి దేవుడు వారి పట్ల చేసిన వాగ్దానమును ధైర్యముగా ప్రకటించారు. అప్పుడు ఆ యొక్క ప్రకటనను బట్టి వారి మీద యొక్క హత్యాకాండ వచ్చేటప్పుడు దేవుడు ఊరకనే ఉంటాడా? దేవుడు ఊరకనే ఉంటాడా? ఎంత చక్కగా వాక్యం ఉందో చూడు. 9వ వచనం లాస్ట్లో, ఆ సర్వ సమాజము వారిని రాళ్లతో కొట్టి చంపవలననగా ప్రత్యక్షపు గుడారములో యెహోవా మహిమ ఇజ్రాయేలు అందరికీ కనబడెను. ఇజ్రాయేల్ ప్రజలందరూ కూడా రాళ్ళు తీసి యెహోషువ కాలేబుని చంపాలి అని వాళ్ళు అంటున్నారు. దేవుడు ఊరకనే ఉంటాడా? ప్రత్యక్షపు గుడారంలో యెహోవా యొక్క మహిమ కనబడింది. ఒకటి కనబడిందా? ఇజ్రాయేల్ ప్రజలందరికీ కనబడింది. ఎంత గొప్ప ఆధిక్యత! దేవుడి యొక్క వాగ్దానము, దేవుడి యొక్క వాక్యము ప్రకటించేది ఒక్కడే. కానీ ఆ ఒక్కడి మీద ఏముంటుంది? దేవుడి యొక్క మహిమ ఉంటుంది. ఆ ఒక్కడికి వ్యతిరేకంగా లక్షల మంది తిరుగుబాటు చేసి రాళ్లతో కొట్టాలి, చంపాలి అని మీదకు వచ్చినా సరే దేవుడి యొక్క మహిమ ఆ ఒక్కడి మీద నిలబడి ఉంటుంది. దేవుడి యొక్క మహిమ ఎలా నిలబడుతుంది అంటే, వాడిని చంపాలి అని ఉద్దేశించే ప్రజలందరూ కూడా దేవుడి యొక్క మహిమను కళ్ళారా చూస్తారు. ఎంత గొప్ప ఆధిక్యత దేవుడు మనకిస్తాడు. సో నువ్వు ఆలోచించు, నీ భయం ఎలాంటిది, నీ ధైర్యం ఎలాంటిది? అంటే నువ్వు మనిషికి భయపడి దేవుడి యొక్క వాక్యాన్ని ప్రకటించకుండా ఎంతవరకు ఉంటావు? నువ్వు మనిషికి భయపడి దేవుడు నీ జీవితంలో చేసిన కార్యాలని వివరించకుండా ఎంతవరకు ఉంటావు? నువ్వు మనిషికి భయపడి దేవుడు నీ జీవితంలో చేసిన ఎన్నో సాక్షాత్తమైన క్రియలను ప్రకటించకుండా ఎంతవరకు మౌనంగా ఉంటావు? ధైర్యం తెచ్చుకో. అనగా నీ భయాన్ని ధైర్యముగా మార్చు, నీ యొక్క అవిశ్వాసాన్ని విశ్వాసముగా మార్చు, నీ యొక్క మూగ తత్వము దేవుడి యొక్క ప్రకటనలోనికి తీసుకురా. 4 గోడల మధ్య కూర్చొని దేవుడికి స్తుతులు అని చెప్పటం కాదు, కానీ
ఎలా అయితే ఒక జ్యోతి వెలిగింపబడి మంచం కింద పెట్టడం కాదు, ఒక మిద్దె మీద పెట్టాలి, ఒక పిల్లర్ మీద పెట్టాలని వాక్యం చెప్తుందో, అలాగే నువ్వు కూడా 4 గోడల మధ్య కూర్చొని దేవుడి యొక్క వాక్యం చెప్పటం కాదు, కానీ ఎలుగెత్తి నీ యొక్క కంఠము యొక్క బలము కొలది, శక్తి కొలది ప్రకటించు. దేవుడు నీ జీవితంలో చేసే మొత్తం. కాలేబు అలాగే చేశాడు, యెహోషువ అలాగే చేశాడు. లక్షలాది ప్రజలు వాళ్ళని రాళ్లతో కొట్టాలని చూసినా సరే ధైర్యము విడవకుండా దేవుడి మీద విశ్వాసము కలిగి చక్కగా ప్రకటించారు. వారు చేసిన యొక్క ప్రకటనకి దేవుడు ఎంతో సంతోషించి వారి యొక్క ప్రాణాన్ని రక్షించడానికి దేవుడి యొక్క మహిమ వారి మీదకి ప్రత్యక్షపు గుడారంలోనికి వచ్చి ఇజ్రాయేల్ ప్రజలందరూ చూశారు. ఓకే, దేవుడు కోపం రగులుకుంది. దేవుడికి బాగా కోపం రగులుకుంది. దేవుడు మాట్లాడుతున్నాడు, ఎన్నాళ్ళు మటుకు ఇలా ఉంటారు మీరు? ఆల్రెడీ 430 సంవత్సరాల పాటు నువ్వు నాకు ప్రార్థన చేయకుండా ఇలా ఉన్నారు. సరే, మీకున్న వెట్టి చాకరులకి కష్టానికి 430 సంవత్సరాల తర్వాత ప్రార్థన చేశారు. మీరు చేసిన ఆ యొక్క ప్రార్థనను బట్టి నేను మీతో చేసిన ఆ యొక్క నిత్య నిబంధన జ్ఞాపకం చేసుకొని అలా ఐగుప్తు దేశం నుంచి తీసుకొచ్చి ఇలా కానాను దేశంలోనికి పంపించబోతున్నా. ఈ యొక్క గ్యాప్లో, అంటే ఈ యొక్క 40 సంవత్సరాల ప్రయాణంలో మీకు ఆహారంగా మన్నా ఇచ్చా, దాహానికి నీరు ఇచ్చా, బట్టలు మాసిపోకుండా ఉన్న చక్కగా ఇచ్చాం, చెప్పులు మాసిపోకుండా, ఏ చెప్పులు తెగిపోకుండా మీకు సంరక్షణగా ఉన్నాం. మీకు ఎండ దెబ్బ కూడా తగలకుండా ఉండటానికి పగలపూట మేఘస్తంభంగా ఉన్నా, రాత్రిపూట మీకు ఎటువంటి చీకటి దెబ్బ తగలకుండా ఉండటానికి వెలుగు దీపంగా ఉన్నా. మీరు నడిస్తే మీతో పాటు వచ్చాను, మీరు కూర్చుంటే మీతో పాటు ఉన్నాను, మీరు ఎలా చేస్తే అలా ప్రతి ఒక్క దాంట్లో నేను మీకు తోడుగా ఉన్నాను. మీ మధ్య ఇన్ని అద్భుత ఆశ్చర్య మహిమ కార్యములు ఎన్నో 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 చేసినా మీరు ఎన్నాళ్ళ మటుకు నా పట్ల విశ్వాసం లేకుండా ప్రవర్తిస్తారు? ఎన్నాళ్ళ మటుకు 11వ వచనంలో, ఎన్నాళ్ళ వరకు ఈ ప్రజలు నన్ను అలక్ష్యము చేయుదురు, ఎన్నాళ్ళ వరకు నేను వారిని మధ్యన చేసిన సూచ్యక్రియలన్నిటినీ చూసి నన్ను నమ్మక యుందురు. దేవుడికి కోపం రగులుకొని నేను అర్జెంటుగా తెగులు పంపిస్తా, ఆ తెగులను బట్టి ఇక ప్రజలందరూ కూడా చచ్చిపోతారు అని చెప్పి యెహోషువ ఒక తెగులను పంపుతాను, ఆ తెగులను బట్టి ప్రజలందరూ కూడా చచ్చిపోతారని చెప్పి యెహోవా ఆజ్ఞిస్తాడు. అప్పుడు మోషే అడ్డగిస్తాడు. ఎంత చక్కగా అడ్డగిస్తాడంటే, ఒకవేళ అలా తెగులు పంపించి ఇజ్రాయేల్ ప్రజలందరినీ కూడా ఈ యొక్క అడవిలోనే చంపేశామనుకో, ప్రజలందరూ ఏమనుకుంటారు అంటే అన్ని దేశాల్లో ఉన్న ప్రజలందరూ ఏమనుకుంటారు? అరణ్యంలో చంపటానిగా ఐగుప్తు దేశంలో నుంచి తీసుకొచ్చి ఇన్ని సంవత్సరాల పాటు ఈ యొక్క ప్రయాణం చేపించావు అని చెప్పి ప్రజలందరి పట్ల దేవుడి యొక్క వాగ్దానం ఏమైంది, దేవుడి యొక్క మాట ఏమైంది, దేవుడి యొక్క నిత్య నిబంధన ఏమైంది అని చెప్పి అన్యులందరూ మన దేవుణ్ణి ప్రశ్నిస్తారు అని చెప్పి దేవుడికి చక్కటిగా వినయము కలిగి విధేయత కలిగి మృదువైన మాటతో మోషే గారు సమాధానం ఇవ్వగానే దేవుడు ఆయన యొక్క కోపం చల్లార్చుకొని, సరే ఈసారి వాళ్ళని చంపనులే, వారి యొక్క వాగ్దానాన్ని నెరవేరుస్తాలే అని అంటాడా? ఏమంటాడు దేవుడు? చూడండి, 20 లక్షల పైన ప్రజలు ఉంటే వాళ్ళందరూ దేవుడి యొక్క కార్యములు చూసి నమ్మక ఉన్నారు. దేవుడు ఎన్నో అద్భుత ఆశ్చర్యకార్యాలు చేసినా అవన్నీ చూశారు కానీ విశ్వసించారు. ఎన్నిసార్లు దేవుడు వాళ్ళ పక్కనే తోడుగా ఉన్నా సరే దేవుడిని అలక్ష్యం చేశారు. దేవుడు కోపం రగులుకుంది. అందరినీ చంపేద్దామని అనుకున్నప్పుడు మోషే చెప్పిన మాటలు విని దేవుడు శాంతించి, ఎవరైతే దేవుడి కోసం నిలబడ్డారో ఇద్దరు మాత్రమే ఆ యొక్క కానాను దేశం వాగ్దాన ప్రదేశంలోనికి వెళ్తారు. మిగతా వాళ్ళందరూ కూడా చంపబడి రాలి నేలబడతారు ఇదే అరణ్యములో అని చెప్పి దేవుడు మోషేతో చెప్తాడు. దేవుడు ఇచ్చిన ఆ యొక్క మాట చొప్పున కేవలం ఇద్దరు యెహోషువ ప్లస్ కాలేబు వాళ్ళిద్దరు మాత్రమే వాగ్దాన దేశంలోకి వెళ్తారు. దేవుడు అంత ఫెరోషియస్గా, అంటే కోపము రగులుకొని ఎంతో రోషంగా మాట్లాడినా సరే ఈ యొక్క ఇజ్రాయెల్ ప్రజల్లో కొంతమంది ఏమంటారు, కొంతమంది మేము పాపం చేసాం అంటారు, కానీ మేము ఇక తగ్గేది లేదు, అరణ్యంలో మేము చావటం ఏంటి, మేము వెళ్ళిపోతాం కానాను దేశంలోకి అని చెప్పి కొంతమంది వెళ్తానికి ప్రయాణం అవుతారు. మోషే చెప్తాడు, ఏంటి ఇప్పుడేగా దేవుడు మనకు ఇలా వర్తమానం చెప్పాడు, ఆ యొక్క వర్తమానం పట్టుకొని మనం ముందుకు వెళ్ళకూడదు, మనం ఆగిపోవాలి ఇక్కడే అని చెప్తే, మీ మాట అయినా మేము వెళ్ళిపోతాం, ఆ కొండెక్కి మేము వెళ్ళిపోతాం అని అంటారు.
అప్పుడు మోషే అంటాడు, ఆ కొండెక్కితే అక్కడ అమోరియులు అమ్మోనియులు అందరూ ఉన్నారు, వాళ్ళు వచ్చి మనం చంపేస్తారు, మీరు వెళ్ళమాకంటే ఉన్న చోట ఆగిపోండి అని మోషే చెప్తాడు. అయినా సరే ఆ ప్రజలు వినకుండా కొండెక్కి వెళ్ళిపోతారు. ఆ కొండెక్కి వెళ్ళినప్పుడు కొండ పై భాగంలో ఉన్న అమోరియులు చూసి వాళ్ళు కొంచెం కిందకు వచ్చేసి ఆ కొండ ప్రజలందరినీ చంపేస్తాడు. చచ్చిపోయారా? అరణ్యంలో ఉన్న లక్షలాది ప్రజలందరూ కూడా చచ్చిపోతారు. ఇద్దరు దేవుడు వాగ్దానం చేసిన ఆ యొక్క దేశంలోనికి వెళ్తారు. ఆ దేవుడు ఎలాంటి శిక్షను ఇస్తాడంటే 20 సంవత్సరాల కన్నా ఎక్కువ ఉన్న వాళ్ళందరినీ దేవుడు చంపేస్తాడు. ఒక తెగులు ఇచ్చి ఆ తెగులు ప్రకారము 20 సంవత్సరాల కన్నా ఎక్కువ ఆయుష్ ఉన్న వాళ్ళందరూ కూడా అడవిలో చచ్చిపోతారు. 20 సంవత్సరాల లోపు వాళ్ళు మాత్రమే బతుకుతారు. కానీ దేవుడు ఎలాంటి శిక్ష ఇచ్చాడు తెలుసా? 12 గోత్రముల్లో ఉన్న 12 మంది ఆ యొక్క వాగ్దాన దేశంలో ఉన్న కానాను ప్రదేశంలోనికి 40 రోజుల పాటు పర్యటిస్తారు. ఓకే, మాట్లాడుకున్నాం కదా. ఒక్కొక్క రోజుకి ఒక్కొక్క సంవత్సరం కింద దేవుడు శిక్షిస్తాడు. జాగ్రత్తగా విను. ఒక్క రోజుకి ఒక్క సంవత్సరం అంటే 40 రోజులకి 40 సంవత్సరాల పాటు. 20 సంవత్సరాల లోపు ఉన్న ఆ యొక్క ప్రజలు యవనస్తులు 40 సంవత్సరాల పాటు అడవిలోనే ఉంటారు. 40 సంవత్సరాల పాటు అడవిలోనే సంచరిస్తూ ఉంటారు. అప్పటికి మోషే గారు ఉండరు, నాయకుడు ఉన్నాడు. 40 సంవత్సరాల పాటు అడవిలోనే ఎలా వండుకున్నారో, ఏం తిన్నారో, ఏం బట్ట ధరించారో 40 సంవత్సరాల పాటు అలాగే ఉంటారు. 40 సంవత్సరాలు అయిపోయిన పిమ్మట అంటే 20 సంవత్సరాలు అంటే 19 సంవత్సరాలు అనుకుందాం. 40 సంవత్సరాల పాటు అంటే ఇంకెన్ని 59 సంవత్సరాలు అంటే బతికి బట్టగట్టిన వాళ్ళు సుమారు వాళ్ళ యొక్క ఆయుష్ 60 సంవత్సరాల తర్వాత కానాన్ దేశంలోకి అడుగు పెడతారు. అర్థమైందా? ఇదంతా వాక్యంలోనే ఉంటుందండి, మేమే కల్పితం చేసి చెప్పట్లా. పద్నాలుగవ అధ్యాయంలో 33 ఉంటుంది. మీ శవములు ఈ అరణ్యములో క్షయమగు వరకు మీ పిల్లలు ఈ అరణ్యములో 40 ఏండ్లు తిరుగులాడుచు మీ వ్యభిచార శిక్షను భరించెదరు. తల్లిదండ్రులు చేసిన ఆ యొక్క శిక్షను, తల్లిదండ్రులు చేసిన ఆ యొక్క పాపమును ఎవరో శిక్షగా అనుభవించారు? తల్లిదండ్రుల యొక్క పిల్లలు. అంటే నేను పాపం చేస్తే ఆ శిక్ష ఎవరు అనుభవిస్తారు? నా పిల్లలు. మీరు పాపం చేస్తే ఆ శిక్ష ఎవరు అనుభవిస్తారు? మీ పిల్లలు. తల్లిదండ్రులు చేసిన ఆ యొక్క 12 గోత్రంలో ఉన్న ఆ యొక్క ప్రజలు 10 మంది చేసిన ఆ యొక్క పాపమును బట్టి వారి యొక్క పిల్లలు ఎన్ని సంవత్సరాల పాటు? 40 సంవత్సరాల పాటు సంచరించారు. కాబట్టి ఒక్కొక్క రోజుకి ఒక్కొక్క సంవత్సరం చొప్పున 40 రోజులు ఈక్వల్ టు 40 సంవత్సరాల పాటు ఆ యొక్క శిక్షను అనుభవించారు. ఎలా అనుభవించారు? అరణ్యంలో అనుభవించారు. మీరు ఆ దేశంలో సంచరించి చూసిన 40 దినముల లెక్క ప్రకారము దినమునకు ఒక సంవత్సరము చొప్పున 40 సంవత్సరములు మీ దోష శిక్షను భరించి నేను మిమ్మును రోసివేసినట్టు తెలుసుకొందురు. ఓకేనా? సో ఈ యొక్క కథ మొత్తంలో, ఈ యొక్క ఉపమానం మొత్తంలో మనకు గ్రాస్ప్ చేయాల్సిన పాయింట్ ఏంటి? మీకేమర్థమైంది? ఏమర్థమవుద్ది? నిద్రపోతూ ఉంటే నిద్రపోయినా నాకు తప్పదుగా. మీరు 20 లక్షల మంది అన్నా ఉండొచ్చు, మీరు ఎంతమంది లక్షల మంది అన్నా ఉండొచ్చు, మీ కంటికి కనిపించే ఏ ప్రదేశం అన్నా మీరు చూడొచ్చు. మనిషి రీత్యా మీ యొక్క దృష్టిలో కనిపించేది వాడు గుడిసెలో ఉన్నాడా, ఇంట్లో ఉన్నాడా, కోటలో ఉన్నాడా, వాడు దేహదారుణ్యం కలిగి ఉన్నాడా, బక్కపతి చిక్కిపోయాడా, బలహీనుడుగా ఉన్నాడా, మహాబలవంతుడుగా ఉన్నాడా, యుద్ధశాలిగా ఉన్నాడా, వాడు డబ్బు ఉన్నాడులాగా ఉన్నాడా, డబ్బు లేనివాడుగా ఉన్నాడా, వాడు వెండి బంగారము ధనధాన్యములు కలిగిన ఐశ్వర్యవంతుడుగా ఉన్నాడా, భేదవాడుగా ఉన్నాడా అని మీరు చూస్తారు, నేను చూస్తాను. కానీ విశ్వాసంలో ఉన్న క్రైస్తవులు ఎలా చూస్తారు? దేవుడి యొక్క వాగ్దానం మాత్రమే చూస్తారు. కంటికి కనిపించే ఏ ఒక్క లక్షణాన్ని క్రైస్తవుడు చూడడు. నా కంటికి కనిపించే ఏ ఒక్క మనిషిని లక్ష్య పెట్టడం. కేవలము విశ్వాసముతో దేవుడు నాతో చేసిన నిబంధన, దేవుడు నాకు ఇచ్చిన వాగ్దానము మాత్రమే లక్ష్యపెట్టి అడుగు ముందుకు వేసి ఆయన ఏం చెయ్యాలి, ఎలా చెయ్యాలి అని మనకి ఎలా అయితే కార్యనిర్దేశం చేశాడో దానికి తగినట్టు మన ప్రయాణం ఉండాలి. కాలేబు అలాగే అడుగు ముందుకు వేశాడు. ఆ ప్రజలు, ఆ అన్యులందరూ మనకి ఆహారం అగుదురు, వాళ్ళందరూ కూడా నిత్యముగా చచ్చిపోదురు, వారి నీడ వారి మీద ఉండకుండా ఉంటుంది. మన దేవుడు మనకు తోడుగా ఉన్నాడు, మనము భయపడాల్సిన అవసరం లేదు.
మన దేవుడు మనకు తోడుగా ఉన్నాడు. మనము భయపడాల్సిన అవసరం లేదు. ధైర్యము తెచ్చుకొని అడుగు ముందుకు వేసి దేవుడు ఇచ్చిన ఆ యొక్క వాగ్దాన ప్రదేశాన్ని స్వతంత్రించుకుందాము రండి అని చెప్పిన ఆ యొక్క కాలేబు దానికి తగినట్టే అడుగు ముందుకు వేశాడు. కాబట్టి కాలేబు గురించి దేవుడిచ్చే సాక్ష్యం చూడండి. 14వ అధ్యాయము 24వ వచనము. నా సేవకుడైన కాలేబు మంచి మనసు కలిగి పూర్ణ మనసుతో నన్ను అనుసరించిన హేతువు చేత అతడు పోయిన దేశంలో అతడు ప్రవేశపెట్టుదును. ఎంత చక్కటి వాక్యం. నా సేవకుడైన కాలేబు మంచి మనసు కలిగి ఉన్నాడు, పూర్ణ మనసుతో నన్ను అనుసరించి ఉన్నాడు. దేవుడు కాలేబు పట్ల చేసిన యొక్క వాగ్దానం ప్రకారము కానాను దేశంలోకి ఎలా అయితే ప్రవేశించాడో ఆయన ప్రవేశించిన ఆ యొక్క దేశం మొత్తం కూడా అతనికి స్వాస్యముగా బహుమానముగా నిశ్చయముగా ఇచ్చేదను. ఇప్పుడు నేను నిన్ను అడిగే ప్రశ్న, ధైర్యం కలిగి దేవుడి యొక్క తోడు నీతో ఉందని విశ్వాసంతో నువ్వు అడుగు ముందుకు వేస్తావా? ఈ లోక సంబంధంగా అధికారము ఆధిక్యత ప్రధానులుగా ఉన్న ప్రజలు కంటికి కనిపించే ఆ యొక్క గొప్పతనాలను చూసి భయపడి మిడతల్లాగా మేము ఉన్నామని దేవుడి యొక్క ఘనతను ఘనహీనముగా ఎంచుకొని తన్ను తాను శపించుకునేటట్టు మాట్లాడుకుంటున్నారు. కానీ కాలేబు ఎలా ప్రవర్తించాడు? మంచి మనసు కలిగి, నిబ్బరము కలిగి, పూర్ణ మనసుతో దేవుణ్ణి అనుసరించి ప్రవర్తన కలిగి ఉన్నాడు. నువ్వు కాలేబులాగా ఉంటావా? యెహోషువలాగా ఉంటావా? లేక ఆ యొక్క గోత్రముల్లో మిగతా 10 మందిలాగా ఉంటావా? ఎలా ఉంటావు? నువ్వు కాలేబులాగా ఉండాలంటే నీ కంటికి కనిపించే పరిస్థితుల వైపు నువ్వు ఎప్పుడూ దృష్టి పెట్టకూడదు. దేవుడు నాకు తోడుగా ఉన్నాడు, ఆ పరిస్థితులు నన్ను ఏం చేస్తాయి? అది గొల్యాదైనా, అది సింహమైనా, అది అపవాదైనా, అది శత్రువైనా, అది అన్యుడైనా, ఎవరు ఎలా వ్యతిరేకత కలిగి మన మీదకి వచ్చినా సరే దేవుడు నాకు తోడుగా ఉన్నాడుగా. నేను నుంచున్నా, నేను కూర్చున్నా, నేను పండుకున్నా, నేను ప్రయాణమై వెళ్ళినా, నేను ఏ పరిస్థితి గుండా వెళ్ళినా దేవుడు నాకు తోడుగా ఉన్నాడు, యుద్ధం యెహోవాదే అని ఈ యొక్క లోకంలో మనం అడుగు ముందుకు పెట్టి దేవుడు మన పట్ల చేసిన యొక్క వాగ్దానాన్ని స్వతంత్రించుకోవాలి. ఓకే, అలా స్వతంత్రించుకునే విశ్వాసం నీకుంటే ఈ యొక్క విశ్వాసం కొలది దేవుడు నీకు తోడుగా ఉంటాడు. దేవుడు ఈ యొక్క చిన్న వాక్యాన్ని మన హృదయంలో భద్రపరిచి ఆశీర్వదించి జీవించునుగాక. ఆమెన్.